Roll number 58. Sir, present. Roll number 59. Present, sir. Roll number 60. I repeat, roll number 60. సార్ వాడు అబ్సెంట్ సార్. అసలు ఎవడు ఈ రోల్ నెంబర్ 60? ఎప్పుడు చూడు ఆ ఖాళీ ఆటోలో కూర్చొని ఉంటాడు, నోటీస్ బోర్డు ముందు నిల్చొని ఉంటాడు, క్లాస్లో తప్ప కాలేజీ మొత్తం పొరుకుతూ ఉంటాడు వాడు. రే పవన్, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ స్పోర్ట్స్ వద్దురా 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 అని? నా మాట ఎప్పుడైనా విన్నావా? ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా నీ మీద. ప్రతిరోజు ప్రతి క్షణం ఏడిపిస్తూనే ఉన్నావు కదరా. ఇప్పుడు చూడు నీ రిజల్ట్స్ ఎలా వచ్చాయో. అసలు ఏంట్రా ఈ మార్కులు? ప్రతి సబ్జెక్టులు ఫెయిలు 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 ఇచ్చి ఒక ఫెయిలుని కన్నట్టు ఉంది కదరా. నీకన్నా ఓ 2 బర్రెలు తెచ్చుకొని పెంచుకోవడం బెటర్. కనీసం అమ్మేసినా ఎవడైనా కొంటాడు. చేత కాని ఎదవా. అయితే పోయి వాటినే పెంచుకో, నన్నెందుకు కన్నావు మరి? రే పవన్, ఇక్కడేం చేస్తున్నావురా? మీ నాన్నతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మరేంటమ్మా, నాన్న నాకంటే బర్రెలు పెంచుకోవడం బెటర్ అంటాడు. ఆయన అలానే అంటాడు గాని నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు. ఏదో కాలు ఇలా చూపి, అబ్బా కాలికి పుచ్చుకుంది కూడా కనిపించట్లేదు కదరా నీకు? అది కాదమ్మా, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నాకు పెద్ద ఛాంపియన్ అవ్వాలని ఉంది. ఎవరేమన్నా సరే అమ్మని నేను చెప్తున్నా, నా చిన్న ఛాంపియన్ ఏదో ఒక రోజు పెద్ద ఛాంపియన్ అయి చూపిస్తాడు. కానీ అమ్మకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటమ్మా? నువ్వు ఎలాగైనా సరే స్టేట్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అవుతా అని నాకు ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ అమ్మా, కానీ నాకు ఆడాలని ఉన్న, నాతో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు. లెగు, కబడ్డీ కోర్టుకి చూసే వాళ్ళకి మన కాళ్ళు నేల మీద ఉండొచ్చు, కానీ మన గమ్యం మాత్రం ఆకాశం వైపు ఉండాలి. ఏది, కళ్ళు మూసుకో. దేనికమ్మా? నీకెప్పుడు ఆడాలనిపించినా సరే కళ్ళు గట్టిగా మూసుకొని మనసులో హనుమాన్ని తలుసుకో. నీకు కావలసిన వాళ్ళందరినీ నీ కళ్ళ ముందు ఉంచుతాడు. రే పవన్, నువ్వు అనుకుని సాధించారా? ఇక్కడేం చేస్తావు? ఇంకా నీ పేరు నోటీస్ బోర్డులో వచ్చింది. ఇన్ని రోజులు నన్ను గుర్తించలేని నా గురువులు, నమ్మకం వదిలేసుకున్న మా నాన్న, ఇవన్నీ అవసరం అన్న స్నేహితులు, వీళ్ళందరికీ నేను ఏంటో నిరూపించుకునే రోజు వచ్చింది. ఈ రోజు వరకు అమ్మ లేని లోటు తీర్చావు, నన్ను ముందుని నడిపించావు. అమ్మ కళని నెరవేర్చాలని ఒక ఫెయిల్యూర్ కథ నా కథ. త్రీ, 2, 1 స్టార్ట్. అంటే నీదే కావాలి నాకు, వైరల్ చేయాలా? స్టైల్ అందరూ మోడల్. అరే కిందకే చూడు, అటే చూడు, అటే చూడు, పైకి చూడు, కొంచెం పైకి. ధీరా 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 ధీరా. చేతులు అక్కడ సపోర్ట్ అవసరమా?
ఏడుమో ఏడు 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 మస్తు వస్తుందిరా షార్ట్ ఏడురా ప్లీజ్ నీకు దండం పెడతారా బాగుంది అందరూ కాలు పట్టుకుంటారు ఏడురా రే ఏడురా ప్లీజ్ రా సూపర్ ఉందిరా అది అట్లా చాలు పడాలా వేయాలా ఏంటిది వాటర్ వేయాలా పడాలా రే పడిపోయిందిరా వస్తున్నా వాడు ఎట్లా కూర్చుండి చూడు మా మంచి కూర్చో అయిపోయింది కొంచెం వెనక్కి అరే రే కొంచెం అరే కట్టను ఊపంటారు కొంచెం అరే కాలు కనిపిస్తున్నాయి ఎవరు అరే ఎందుకు చేసినట్టు కాదు మేకులు కొట్టినట్టు కాదు అరే రే ఆగరా అరే రే అరే రా భయం అవుతుంది పవన్ గంటి ఫోకస్ చెప్పురా ఫస్ట్ కాలర్ పట్టుకో కొట్టే తర్వాత తీసుకుంటా ఓకే రెడీయా ఇద్దాం అనుకున్నావా ఈ టైంలో అసలు ఏమనుకుంటా ఇలా ఇది ఏం అట్లా కంటిన్యూ అసలు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావరా ఈ టైంలో నువ్వు తీసుకునే విషయం కరెక్టా జనరల్ వార్డులో పోయి అటెండ్ అయ్యి ఆడు కూర్చుంటా అంటే డాక్టర్ ఏం చేస్తాడు ఇదిదా షార్ట్ ఫిలిం కదా ఫ్రంట్ నుంచి ఒకటి కట్టు కొట్టుకోవాలా మరేంటమ్మా నాకంటే బర్రె ఫైనల్లీ కంప్లీటెడ్